రోడ్డు భద్రతే ప్రాణరక్షణ ఉప రవాణా కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి. అమూల్యమైన మానవ జీవితాలను రోడ్డు ప్రమాదాల బారి నుండి కాపాడుకోవటమే ప్రధాన లక్ష్యంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నల్గొండ జిల్లా ఉప రవాణా కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి పేర్కొన్నారు. జనవరి 1 నుండి 31 వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్గొండలోని సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సీక్ సే సురక్ష టెక్నాలజీ సే పరివర్తన్ అనే నినాదంతో ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఒక కుటుంబం ఎదుర్కొనే వేదన వర్ణనాతీతమని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. వాహనానికి పెట్రోల్ ఎంత అవసరమో ప్రాణాలకు హెల్మెట్ అంతకంటే ముఖ్యమని ఆమె వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 నుండి 40 ఏళ్ల మధ్య వయసు గల యువతే 70% ఉండటం బాధాకరమని, తలకు గాయం కావటం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ వాడటం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు మృత్యువును ఆహ్వానించడమేనని హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటిఓ లావణ్య, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్న, కళాశాల చైర్మన్ గుండెబోయిన లింగయ్య, అకాడమిక్ డైరెక్టర్ గుండెబోయిన జానయ్య, కళాశాల కరెస్పాండెంట్ గుండెబోయిన రవికుమార్, మల్లికార్జున, కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి, వినూత్న కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, అధ్యాపకులు సుక్క సైదులు, లింగయ్య, పెరిక మధు, శేఖర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మేము సిద్ధార్థ కాలేజ్ అండ్ వినూత్న కాలేజ్ వారి స్టూడెంట్స్ కి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కలిగించడానికి ఇక్కడికి మా స్టాఫ్ అంతా కూడా రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్న వయసు నుంచే రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగిస్తే అది వాళ్ళకి నరనరాలు జీర్ణించుకొని పోయి ప్రతి యాక్ట్ కూడా వాళ్ళు రోడ్ సేఫ్టీకి అనుగుణంగా ఫాలో అయ్యి సమాజం మంచి సమాజం నిర్మించడానికి దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మేము స్కూల్ చిల్డ్రన్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఎంప్లాయీస్, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడుతున్నారో వాళ్ళందరిలో కూడా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేయటం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2-వీలర్ వాడేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలి, పరిమిత లిమిట్ ఉన్న స్పీడ్లోనే పయనించాలి, ప్రతి ఒక్కరు కూడా 4-వీలర్ వెహికల్ వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. అలా ధరిస్తే మాత్రమే మనకి యూజ్ చేసే టెక్నాలజీ బెలూన్స్ అనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. బెలూన్స్ ఓపెన్ కావాలంటే మనం సీట్ బెల్ట్ ధరించి ఉండాల్సిందే. కాబట్టి బెలూన్స్ ఓపెన్ కాలేదు అంటే సీట్ బెల్ట్ ధరించలేదు అని అర్థం. ఒకవేళ సీట్ బెల్ట్ ధరించకపోతే అది క్రైమ్ కింద వస్తుంది. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క పాదచారులు కానీ, వెహికల్ వాడేవారు కానీ రోడ్ రూల్స్ ని, ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి. అలా పాటిస్తే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్ ని తప్పకుండా బాగా యూజ్ చేసుకోగలుగుతారు, యాక్సిడెంట్ తగ్గించగలుగుతారు. మనకి ప్రతి రోజు కూడా 4 నిమిషాలకి ఒక డెత్ జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్ తోటి. బట్ ఏ రోగంతో కూడా అలా చనిపోవట్లేదు. సంవత్సరంలో 1,75,000 మంది చనిపోతున్నారు. బట్ ఏ డిసీజ్ కండిషన్ తో కూడా అంతమంది చనిపోవట్లేదు. కాబట్టి రోడ్ సేఫ్టీని ఫాలో అయితే అది మనం కంట్రోల్ చేయగలిగిన సిస్టమ్. ప్రతి ఒక్కరికి లైఫ్ చాలా ప్రెషియస్. దాన్ని లైఫ్ ని సద్వినియోగపరచుకొని వారు జీవితంలో చాలా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సిద్ధార్థ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఏర్పాటు చేయబడినటువంటి అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాణి మేడం గారు, లావణ్య మేడం గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ మరియు విద్యార్థులు అందరికీ కూడా ఈ రోడ్డు వారోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం తరపున శుభాకాంక్షలు. అంటే జీవితంలో మనం సుఖమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు కుటుంబ భారమే కానీ, సమాజమే కానీ, దేశ భవిష్యత్తుకే కానీ మనం ఎంతో రుణపడి ఉన్నాము. మరి అలాంటి జీవితాన్ని ద్విచక్ర వాహనం కావచ్చును, 4 చక్రాల వాహనమే కావచ్చును నడిపేటప్పుడు మనం రహదారి భద్రత యొక్క సూచనల్ని తూచా తప్పకుండా పాటించి, హెల్మెట్ని కూడా ధరించి, మద్యం తీసుకోకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ పోకుండా అన్నీ కూడా మనం నియమ నిబంధనల్ని పాటించి మనం డ్రైవింగ్ చేసినట్లయితే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరవచ్చును, మనం అనుకున్నటువంటి విజయాలను కూడా సాధించవచ్చును. ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు నియమాలని పాటించి, రహదారి భద్రతను కూడా పాటించి, మన వల్ల ఎదుటి వ్యక్తి కూడా ఒక ఘోరమైనటువంటి సంఘటనకు గురి కావచ్చును. మరి అలాంటి మన యొక్క
జీవితమే కాకుండా ఇతరుల యొక్క జీవితానికి కూడా భంగం కలిగించినటువంటి విధంగా అవుతుంది. మరి అన్ని కార్యక్రమాల్లో అంటే రోడ్డు భద్రతకు సంబంధించబడినటువంటి నియమాలను పాటిస్తూ హెల్మెట్ను ధరించి సెల్ ఫోన్ వాడకుండా మద్యాన్ని సేవించకుండా సీట్ బెల్ట్ని ధరించి మనం సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి మన అందరం కూడా ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఈ భద్రతా నియమాలను పాటించాలని చెప్పి మా కళాశాల తరఫున మేము కోరుచున్నాము. ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆ ఆఫీసర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ మేము ముగిస్తూ ఉన్నాం. సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు సేఫ్టీ రోడ్డు భద్రత అండ్ రక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిటిసి రోడ్డు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి మేడం గారికి మరియు డిటిఏ లావణ్య మేడం గారికి మరియు రోడ్డు ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డి గారికి మరియు స్వప్న గారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఇప్పటి యువత ఈ హెల్మెట్ లేకుండా నడపడం అనేది చాలా ప్రమాదము. ఎందుకంటే ఒక ఫోను 10,000 20,000 పెట్టి మొబైల్ కొంటారు, కానీ జస్ట్ 500 300 to 500 కాస్ట్ అయినటువంటి హెల్మెట్ ఉపయోగకుండా బండి నడపడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న యువత, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాబట్టిగా తల్లిదండ్రులకు బాధ కలగకుండా మీరు గతంలో చూసినట్లయితే మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు చనిపోయి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధను అతని ముఖంలో మనము చూస్తున్నాం. కాబట్టిగా మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కళ్ళ కంటారు కాబట్టిగా ఆ కళ్ళలను సాకారం చేసుకోవాలంటే మీరు హెల్మెట్ వాడాలి. హెల్మెట్ వెహికల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ మాట్లాడుతూ కూడా వెహికల్ నడపడానికి వీలు లేకుండా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇచ్చేటువంటి మన కళాశాల చైర్మన్ గుండెమైన లింగేశ్ సార్ గారికి మరియు మన యంగ్ అండ్ డైనమిక్ కరస్పాండెంట్ రవికుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం మా కళాశాలలో ఎన్నుకున్నందుకు ఈ యొక్క టోటల్ రోడ్ సేఫ్టీ ఆ టీం మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏవైతే ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవ సందర్భం అనేది గతంలో ఒక వారం రోజుల క్రితం మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మన అవసరం కూడా, మన పిల్లలకు ఎంతో ఉపయోగపడేది. వారు రోజు మనం చెప్పినప్పటికీ దానికి సంబంధిత అధికారుల ముందు కొంచెం అవగాహన కల్పించినట్టు చేస్తే బాగుంటుందని ఆలోచన యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క మేము ముఖ్యంగా మా వినూత్న కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలి. ఎందువల్లంటే మనం ఏదైతే సదస్సు ఉందో సదస్సుకు అధిక సంఖ్యలో వచ్చే విధంగా అందరినీ సమావేశపరిచినందుకు, మరి ఈ యొక్క విషయాలను తెలియజేసినందుకు చాలా సంతోషిస్తాను. అంతేకాదు ఇంతకుముందు మా ప్రిన్సిపల్ గారు వివరంగా చెప్పినారు, సేఫ్టీకి సంబంధించిన సూచనలు పాటించినప్పుడే మనం బతకగలుగుతాం. గతంలో మేము చూసిన అనేక యాక్సిడెంట్ చూసినట్టయితే హెల్మెట్ లేని సందర్భంలోనే హెడ్ ఇంజరీ చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇంతకుముందు అక్కడ డీసీ గారు చెప్పినారు, 18 years దాటిన వాళ్ళందరూ కూడా లైసెన్స్లకి అప్లై చేయాలని, వారు ఉదారంగా మీకు సహాయము సహకారము అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మనం మన పిల్లలే కాకుండా 18 ఏళ్ళు దాటిన యువత ఏ కళాశాల అయినప్పటికీ మన చుట్టుపక్కల వాళ్ళకి గైడ్ చేసి, వారు తప్పనిసరిగా నేను మళ్ళీ అడిగాను కిందికి వచ్చిన తర్వాత తప్పని హెల్ప్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు తప్పనిసరి చేస్తా అన్నారు. కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. ఇక విషయాలన్నీ కూడా మీ పత్రికలు కానివ్వండి, టీవీస్లు కానీ ఇవన్నీ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చిన్న కాలంలో నేను చెప్పంగా ఆచరణకు వస్తుంది. కాబట్టి వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ ప్రచారం చేయాలని, ఈ మాసోత్సవాలను అందరూ తెలిసే విధంగా కృషి చేయాలని కోరుతూ, మరి వచ్చేసిన అందరికీ పత్రికా యాజమాన్యం, ఇవి మీడియా వాళ్ళందరూ కూడా మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.